వీరనారి చాకలి ఐలమ్మ పోరాట జీవితం స్ఫూర్తిదాయకమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ న్యూ సాయంపేట ఫంక్షన్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ వర్ధనపేట ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి ప్రావీణ్య, డాక్టర్ సత్యసారద, ఇతర అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడారు. ఘనంగా నిర్వహించుకోవటం, వారి యొక్క పోరాటం వరంగల్ హన్మకొండ ఉమ్మడి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి చరిత్ర. మరి భూమి పేదల పట్ల ఉన్నటువంటి విముక్తి కోసం పోరాటం చేసి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆమెను స్మరించుకోవటం, వారిని ఆదర్శంగా తీసుకొని వెళ్ళటం మనందరి బాధ్యత. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు తప్పకుండా వారి ఆశయాలను మనం వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వహించుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కుటుంబానికి ఇవ్వవలసిన గౌరవం, యూనివర్సిటీకి పెట్టవలసిన పేరు కాడికి మొదలు పెడితే వారి కుటుంబానికి మనం ఏదో చెయ్యాలి అనే తపనతో చేస్తున్నటువంటి వీరన్నిటిని కూడా అభినందించుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనందరికీ తెలుసు, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు సాయుధ పోరాటంలో ఒక మహిళ అయినప్పటికీ కూడా వీరనారిగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. వారు కోరుకున్న సమాజం ఏదైతుందో ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలనే వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషం. మన పెద్దలందరినీ కూడా మన భవిష్యత్ తరాలకి పరిచయం చేస్తూ రానున్న రోజులలో ఇలాగే ఈ జయంతి మరియు వర్ధంతి ఉత్సవాలు ఇదే విధంగా జరుపుకోవాలి. మరియు అట్లాగే మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలుగు మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టినారో, దీనివల్ల మన భవిష్యత్ తరాలకి తను చేసిన ఉద్యమం కానీ, తనలో ఉన్న ధైర్య సాహసాలు కానీ అన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఎప్పటికీ నిలిచిపోతాయని తెలియజేస్తున్నాను. మనము అందరం ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తూ, అలాగే గొప్ప వీరనారిని మన తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణం. కాబట్టి ఈ యొక్క జయంతి ఉత్సవాలను ఇంకా ఘనంగా రాబోయే కాలంలో జరుపుకోవాలని, వారి విగ్రహాన్ని వీలైతే మా ఇద్దరు కలెక్టర్ మేడమ్స్ సరి అయిన ఇంకా ప్లేస్ ఎక్కడన్నా చూసి వారి విగ్రహాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళి పెట్టాలని. ఎందుకంటే ఈ కార్నర్ అయిపోయింది. తప్పనిసరిగా ఇప్పుడు మనం అనుకునే అన్నగారి కాన్స్టిట్యున్సీలో సుందరీకరణ జరుగుతున్న ఏదైతే వడ్డపల్లి చెరువు కానివ్వండి, లేక వరంగల్ చెరువు కానివ్వండి, శాంపేట్ జంక్షన్ కానివ్వండి, మీరందరూ ఎలా ప్రపోజల్ చేస్తే అలా పెట్టి వచ్చే జయంతి వారి వర్ధంతి కల్లా మనం ఘనంగా జరుపుకుందామని మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్న జై హింద్. ఒక వనం అనేది కాకుండా మొట్టమొదట ఇన్ని ఏళ్ళు చెయ్యని దాని విగ్రహాలని నడి సెంటర్లలో ఏర్పాటు చేయటం, యూనివర్సిటీకి పేరు పెట్టడం, వీటన్నిటిని అభినందించండి మొట్టమొదట. తర్వాత చేయబోయేటి అని ఎట్లా చేస్తాం, కానీ వీటిని అభినందించే ప్రయత్నం చేసి చూపించండి. ఈరోజు 129 జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ వారసులకు మనం అందరం వారసులం, అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే పెద్దలు నాయన రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా వరంగల్లో ఇప్పుడే కలెక్టర్ గారులకు కూడా అన్నగారు చెప్పడం జరిగింది. సరైన సెంటర్స్ చూసి
సరైన ఎక్కడ వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలో 2 జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలు వరంగల్ హన్మకొండ జిల్లాలో పెట్టే విధంగా అదేవిధంగా చాలా గొప్ప పరిణామం చాకలి ఐలమ్మ మనకు యూనివర్సిటీ పేరు పెట్టుకోవడం అది మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన వారి యొక్క కార్యవర్గానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మొన్ననే వర్ధంతి జరపడం జరిగింది. ఈరోజు జయంతి జరుపుకుంటున్నాం. అధికారికంగా తెలంగాణలో మన వీరవనిత అయినటువంటి చాకలి ఐలమ్మ గారిని ఎంతో గుర్తించి తర్వాత ఏ సంస్కృతి అయినా ఏ సంపద అయినా తర్వాత ఎటువంటి త్యాగాలైనా మన పాతతరం వాళ్ళది మన ముందు తరాలకు తెలియజేస్తేనే వాళ్ళు నిరంతరంగా ప్రజల మధ్యలో ప్రజల హృదయాల్లో ఉండిపోతారు. తన జీవితం అంతా ఎంతో స్ఫూర్తిదాయకం. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమెని తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి తెలుగు మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును పెట్టినారు. కాబట్టి మా అందరి తరఫున వారికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.